హైదరాబాద్ లో డిగ్రీ ఇంటర్ బోగస్ కళాశాలలు కొనసాగుతున్న విద్యాశాఖ పట్టించుకోవడం లేదని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర ఆరోపించారు. సిపి సజ్జన ప్రెస్ మీట్ పెట్టి మరీ గుర్తింపు లేని కళాశాలలో తమ విద్యార్థులను చేర్పించవద్దని తల్లిదండ్రులకు సూచించారు. కానీ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగుతున్న బోగస్ కళాశాలల సమాచారం ఉన్న చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ధనార్జనే ధ్యేయంగా బోగస్ కళాశాలలు స్థాపించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, అలాంటి వారిపై విద్యాశాఖ పోలీస్ శాఖ కఠిన చర్య తీసుకోవాలని కోరారు. ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిన్న హైదరాబాద్ పోలీస్ శాఖకు సంబంధించిన కమిషనర్ సజ్జనర్ గారు ప్రెస్ మీట్ ద్వారా పిల్లల్ని అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లల్ని విద్యా సంస్థల్లో అనుమతులు అఫిలియేషన్ ఉన్నటువంటి కళాశాలను చేర్పించమని నిన్న వారు ఒక సూచన చేశారు. మేము ఆ సూచనని స్వాగతిస్తున్నాం. కానీ దీంట్లో ప్రధానంగా విద్యాశాఖ స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలో పలు విద్యా సంస్థలు అనేక ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు ఇవన్నీ కూడా బోగస్ పేర్లతో నడుస్తున్నాయి. ఒక కాలేజీకి అనుమతి పొంది పదుల సంఖ్యలో కళాశాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లోనే వేలాది లక్షలాది రూపాయలు ఫీజుల రూపంలో తీసుకుంటున్నారు. కానీ వీటికి అవసరమైనటువంటి అనుమతులు గుర్తింపు ఉందని అనుకుంటే అనేక కళాశాలలు కూడా లేవు. ఈ విషయాన్ని కూడా పలు సందర్భాల్లో కూడా ఏఎఫ్గా మేము అధికార యంత్రాంగాన్ని పోలీసులు కూడా చెప్పాం. కానీ ఎక్కడ కూడా చర్యలు తీసుకోలేదు. మేము ఈ సందర్భంగా కూడా హైదరాబాద్ సిటీ కమిషనర్ సజ్జనార్ గారికి ఒక సూచన డిమాండ్ కూడా ఏంటంటే, మీరు ఏదైతే నిన్న పత్రికా సమావేశం పెట్టారో మేము అవసరమైతే మేము ఏవేవ్గా ఇక్కడ హైదరాబాద్ లో పలు కళాశాలలో కూడా ఇప్పటివరకు కూడా పర్మిషన్లు, దీంట్లో ప్రధానంగా ఈ అకాడమిక్ ఇయర్ 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆదిత్య డిగ్రీ కళాశాలలు దాదాపు పదుల సంఖ్యలో అంటే నగర వ్యాప్తంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలో 14 కాలేజీలు వెలిసినటువంటి సందర్భం ఉంది. దీంట్లో వీటికి ఏ ఒక్కటి కూడా రాష్ట్ర ఉన్నత విద్యామండలి కావచ్చు, అదేవిధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం సంబంధించినటువంటి అనుమతులు లేవు. ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో విద్యాశాఖ చెప్పాలి. కానీ విద్యాశాఖ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. నిజంగా ఒకవేళ విద్యార్థులు చేరినట్లయితే లక్షలాది రూపాయలు ఫీజులు కట్టినట్లయితే వారి భవిష్యత్ ఏంటి? ఉన్నత విద్యారంగం అంతా కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సజ్జనర్ గారు వారు చెప్పినటువంటి వాదనలు మేము స్వీకరిస్తూనే మేము ఒకవేళ అవసరమైతే ఫిర్యాదు చేయమంటే మేము ప్రతి ఈ నగరంలో కూడా అనేక కళాశాలలు కూడా డిగ్రీ కళాశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలు పర్మిషన్ లేవు. మరి ఫిర్యాదు చేసినటువంటి ప్రతి కళాశాల మీద మీరు విచారణ జరిపి ఒకవేళ అనుమతులు లేకపోతే మూసేటటువంటి రైట్లు మీకు ఉందనంటే మేము ఖచ్చితంగా సవాల్ మేము కమిషనర్ గారికి విసురుతున్నాము. దీన్ని మీరు స్వీకరించాల్సిన అవసరం ఉంది. మీరు ప్రజలకు, విద్యార్థులకు జవాబుదారీతనంగా ప్రభుత్వాలు వివరించాలి. పోలీస్ శాఖ కూడా మీరు చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఏవేగా డిమాండ్ చేస్తున్నాం.